ఇష్యూస్ లో కొంచెం స్టెప్ తీసుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు అటువైపు ప్రయాణిస్తున్నారు. నిజంగా కూడా నిన్న చూసాం పోలవరంలో ఏది చేయలేకపోయినారు. అంబటి రాంబాబు బయటకు వచ్చి అసలు దాన్ని ఎవరికి అర్థం కాదని చెప్పాడు. ఇక నిన్న అమరావతి సార్ చూస్తే నిన్న పోయితే ఎక్కడ వేసింది అక్కడే. కనీసం 90% 80% కంప్లీట్ అయిన దానికి కూడా 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని చక్కదిద్దుతాం డెఫినెట్ గా. అదే చెప్పారు కదా, డెఫినెట్ గా సెల్ఫ్ ఫైనాన్స్ గా దాన్ని రాజధానిగా తయారు చేసి వచ్చే ఆదాయాన్ని పేదలకు పంచేటట్టు మేము ఇచ్చినటువంటి హామీలన్నీ ఫుల్ఫిల్ చేస్తాం. రెండోది, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ కాకుండా ఆత్మ ద్రోహం చేసుకుంటున్నాడు. ఆత్మ అనేది ఒకటి ఉంటది ప్రతి మనిషికి. ఎందుకు ఇలా జరిగింది, మేము ఇన్ని పథకాలు ఇచ్చాము, ఇన్ని రకాలుగా జనాలు ఇంత ఇది చేశారు, మమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది ఆత్మవిమర్శ తీసుకోవాలా. కంప్లీట్ టోటల్ గా 5 సంవత్సరాల్లో అన్రెస్ట్ వచ్చేసిందండి. పరిపాలన మీద కంప్లీట్ గా విరక్తి వచ్చేసింది. ప్రజలకు విరక్తి వచ్చిన తీర్పే ఇది. నేను అనుకుంటా 94లో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారికి ఇచ్చినటువంటి తీర్పు మీద కూడా ఇంకా గొప్ప తీర్పు ఇది. ఎన్టీ రామారావు గారు కూడా ఆనాడు ప్రతిపక్ష హోదా ఓన్లీ 26 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఉండేవి ఉమ్మడి రాష్ట్రంలో. ఇవాళ వాళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్స్. ఆ 11 సీట్స్ లో అసలు ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఈ సభలో మనకు ఉండకపోవచ్చు, మీరు 23 వస్తే చంద్రబాబు నాయుడు గారు సభలోకి వస్తే ఏ విధంగా మీరు చేశారో రాష్ట్రం మొత్తం దేశం అంతా చూసింది. మీరు 7 వచ్చినా సరే మీరు ప్రతిపక్షంగా ఏదైనా లేవనెత్తితే, మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా, ఒక అపోజిషన్ ఎమ్మెల్యేగా ఏదైనా ఇష్యూ లేవనెత్తితే మా వాళ్ళు గ్యారంటీగా ఆన్సర్ చెప్తారు. అయినా అదంతా వదిలేసి అసలు ఆత్మ పరిశీలన చేసుకునేది పోయి 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తేనే వచ్చినాయి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారు కాబట్టి వాళ్ళ ఈ రిజల్ట్ వచ్చింది. ప్రజలంతా కూడా ఓపిక బట్టి లాస్ట్ కి ఓటు అనే ఆయుధంతో మీకు ఇంటికి పంపించారు మిమ్మల్ని. విపరీతమైనటువంటి అరాచ్మెంట్, ఎక్కడ చూసినా దాడులు, దళితుల మీద దాడులు, బీసీల మీద దాడులు, జర్నలిస్టుల మీద దాడులు. అసలు సమాజం పూర్తిగా అన్రెస్ట్ గురైంది. ఎంతసేపటికి డబ్బులు అప్పులు తెచ్చి వాళ్ళు బటన్ నొక్కి 11,50,000 కోట్లు అప్పు చేశాడు ఆ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో. మొన్నెన్నడు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కలిపి కూడా 68 లక్షలే అయింది. ఇవాళ ఇన్ని దగ్గర 11 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఇంత దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి ఆగవాంగం చేసినటువంటి వ్యక్తిని ప్రజలు తీర్పిస్తే దాన్ని ఎట్లా అయిందనేది చేసుకోకుండా ఈవీఎంలని తప్పుడు ఆలోచన. అంటే నువ్వు 151 వచ్చినాడు కూడా ఈవీఎంలు లేవా? తప్పు ఆలోచన. మళ్ళా మాట్లాడుకుంటూ వీటికి సాక్ష్యాలు లేవులే కానీ మనం మాట్లాడాల్సి వస్తుందని, ఇవన్నీ ప్రజలని ప్రజలను కించపరిచినట్టు. ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రభుత్వాన్ని ప్రజల్ని కించపరుస్తూ మాట్లాడినట్టు విధంగా మనం భావించాలి. ఓకే, ఇవన్నీ మనం గతం నుంచి చూసాము. కాకపోతే దుర్గాప్రసాద్ గారు శిశుపాలుడితో పోలుస్తున్నారు, మీ తప్పులు కౌంట్ చేస్తున్నారు, చాలా త్వరితగతిన తప్పులన్నీ కూడా బయటకు వస్తున్నాయి అంటున్నారు. అంటే వీరికి చాలా ఛాన్స్ ఎక్కువైపోతుంది అనేది. నెక్స్ట్ టైం 2029లో అధికార పగ్గాలు చేపట్టడం కోసం ఇప్పటి నుంచే లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. ఏదైతే తప్పు చేశారు, నేనుంటే ఈ పాటికి విద్యా దీవెన ఇచ్చేవాడిని, లేదంటే కనుక అమ్మఒడి వేసేవాడిని, మత్స్యకార భరోసా వేసేవాడిని, బట్టలు నొక్కి ప్రయత్నం చేయడం లేదు, కనీసం ఊసే ఎత్తట్లేదు అనేది ఎత్తి చూపిస్తున్నారు నిన్న కూడా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ తీర్పుతోటి ఒకటి ఇచ్చారమ్మా, సంక్షేమ పథకాలతో పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, ఈ రాష్ట్రానికి వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి, ఆర్థిక గ్రోత్ పెరగాలని ప్రజలు ఒక లార్జర్ ఇంట్రెస్ట్ లో ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్లు లేరు ప్రజలు. మాకు బటన్ నొక్కాలి, ఇవాళ డబ్బులు రావాలనే పరిస్థితి ఉంది. అది కూడా మేము ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేస్తాం. కానీ సైమల్టేనియస్ గా ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధి చేయడానికే రాష్ట్ర ప్రజలంతా కూడా విశ్వసనీయతతోటి ఎన్డీఏకి ఒక బలమైన లార్జర్ గా ఇది ఇచ్చారు. దాన్ని ప్రజలు ఏ రకంగా నమ్మిచ్చారో, ఎంత భరోసా మా మీద పెట్టారో దాన్ని అంతా కూడా ఫుల్ఫిల్ చేస్తాం. నిన్నొక్కటే మీకు ఉదాహరణ, ముఖ్యమంత్రి గారేమో రాజధాని ప్లస్ పోలవరం చూస్తుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేశారో చూసారా? 2 రోజుల నుంచి కూడా వారు పవన్ కళ్యాణ్ గారు రివ్యూలు పెడుతూ బ్రహ్మాండంగా పని ఆహార పథకాన్ని ఎట్లా మెర్జింగ్ చేయాలా, అసలు